గురుస్వామి గారు కన్యస్వాములు బాగా తినాలి అని చెప్పి వడ్డిచ్చేటప్పుడు కన్యస్వామి తిను అని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఇది కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాడు ఎక్సెల్ పొట్ట ఉందనుకుందాం. మామూలుగా కన్యస్వామి ఉంటే కూడా అది ఎక్సెలే ఉంటుంది, కానీ అది 4XL కాదు. వాడు ఎంత తింటాడో అంతే తింటాడు. వడ్డిచ్చేవాడి సొమ్ము కాదు కదా అది. ఆ పూజ చేసే దాత ఎక్కడో ఉంటాడు. వీడి దారిలో పోయే దానయ్య ఒక్కొక్క బకెట్ తీసుకొచ్చి కన్యస్వామి తిను ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఆ స్వామి తినాలా తెలియదు, తినకూడదా తెలియదు, ఎక్కువైపోతే వాంతికి వస్తుందా తెలియదు. ఎందుకురా ఈ మాల వేసుకున్నాం, ఎందుకురా పూజకు వచ్చామని వాడు ప్రతిరోజు బాధపడడం. ఇలాంటివన్నీ చేయకండి. ఇక మీద కన్యస్వామిగా ఉన్న వాళ్ళు, నా వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసి బలవంతంగా వడ్డించారా, వాడి చేతిని లాగి అలా మీ ఆకులు కూర్చోబెట్టేసి మీరు లేవండి తినని చెప్పండి. ఏం దోషం లేదు దానివల్ల. మీ కన్యస్వామి ఎంత మాత్రం ఎక్కువ తినలేదు. సాత్విక ఆహారం కొంచెమే తినండి. మీరు తినరనుకుంటే చెయ్యి అడ్డంగా పెట్టి నేను తినను అని చెప్పండి. ఏ దోషం లేదు దానివల్ల. శరణమయ్యప్ప. స్వామి గురుస్వామి ఈ యొక్క అయ్యప్ప స్వామి ఈ పట్టబంధం ఇక్కడ వేశారు చూస్తారా, ఈ పట్టబంధం ఇక్కడ ధరించున్నారు కదా, దీని అర్థం ఏంటి? దీని పట్టబంధం అంటారు. ఎందుకు ఇది ధరించారు? దానికి ఏమైనా విశేషం ఏమైనా ఉందా? దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా అంటే, పందల రాజా వారికి ఈయన వరం ఇచ్చారు. స్వామి యొక్క తన ఆభరణాలన్నీ ఇచ్చేసి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు నన్ను రాజుగా దర్శించుకోండి, నా ఆభరణాలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇస్తే, పందల రాజా వారు స్వయంగా తన నెత్తి మీద పెట్టుకొని ఆ 18వ బడి ఎక్కి స్వామివారి దగ్గరికి వెళ్ళగానే, మనం ఇక్కడ అందరం ఉన్నాం కదా, మన తండ్రి గారు వచ్చారంటే మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటామా? ఏం చేస్తాము? వెంటనే లేచి వారికి ఒక చారి ఇస్తాం కదా. అలాగే తనని పెంచినటువంటి రాజశేఖర వర్మ వచ్చారు కాబట్టి వారిని చూడగానే వారు లేస్తారు. అప్పుడే ఆ రాజుకి అంగవస్త్రం ఉంటుంది కదా, పట్టు అంగవస్త్రం తీసి కాళ్ళ కట్టేశారు. స్వామి, నువ్వు లోకరక్షకుడివి, నువ్వు నాకు పుత్రుడిగా ఉండొచ్చు, నువ్వు లోకరక్షకుడివి, ఈ లోకాన్ని రక్షించాలి కాబట్టి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నువ్వు లేచి నిలబడకూడదని చెప్పి తన కాళ్ళకున్న మెడ మీద ఉన్నటువంటి బంధాన్ని స్వామి కాళ్ళకు కట్టేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పందల రాజావారు సైడ్ నుంచి వచ్చి మొక్కుతారు, కానీ ఎదురుగుండా వచ్చి మొక్కరు. ఆ పట్టబంధం యొక్క విశిష్టత మన కోసం, ఈ కలిలో ఉన్న భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలని పందల రాజావారు కట్టిన వస్త్రమే ఈ యొక్క పట్టబంధం, కాలబంధం. శరణమయ్యప్ప. గురుస్వామి గారు దీక్షలో ఉండగా మాల తెగిపోతే లేదా ఎక్కడైనా పడిపోతే ఏమైనా అవుతుందా? దోషం అయిపోతుందా? ఏమైనా అపరాధం జరిగిపోతుందా అంటే, ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుంది? కళ్ళకద్దుకొని ఎలా పెట్టుకుంటుంది? కళ్యాణం అయినప్పటి నుంచి అది ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రతి స్త్రీ. ఇది వచ్చి మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే కానీ తీసి తాలిబొట్టుని పక్కన పెట్టే వాళ్ళకి కాదు. ఇది మాంగళ్యాన్ని కళ్ళకద్దుకొని చూసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాగే మనం మాల వేసుకునేటప్పుడు అందులో ఒక ముద్ర మాల ఉంటుంది, ముద్ర ఉంటుంది, అయ్యప్ప ముద్ర. మనం కళ్ళకద్దుకొని ఆరతి ఇచ్చినప్పుడు, బొట్టు ఇచ్చినప్పుడు ఆ మాలను చూసుకుంటాం కదా, అదే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే తోడు మాల అని చెప్తారు. రెండో మాల, ఒక మాల తెగిపోయినా ఇంకో మాల కాపాడుతుంది కాబట్టి ఆ తోడు మాల ఉండాలంటారు. టెక్నికల్గా తెగుతుందే కానీ కావాలని ఎవరు పెంచేది కాదు కాబట్టి ఆ ఒక మాల తెగడం వల్ల దోషం అంటూ ఏం లేదు. ఇమీడియట్గా దాన్ని ఇంకొక మాల మార్చుకొని వేసుకోండి. దాన్ని అపార్థంగా భావించకండి. దానివల్ల అయ్యప్ప వచ్చి డైరెక్ట్గా నువ్వు మాల తెగిపోయింది అని చెప్పి సూనం తీసుకొచ్చి విల్లంబు పెట్టుకుని మనల్ని పొడిచి మనకేమో అనర్థాలు ఏం చేసాడు. అలాంటి అపోహ ఉంటే తీసేసేయండి. అందుకే 2 మాలగా వేసుకోండి. అందుకే మీరు వేసుకునే మాల బాగా బాగుందా, బందోబస్తుగా ఉందా అని చెప్పి ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి వేసేయకండి. టెక్నికల్గా బాగా ఉందని చూసి లేదా ఒక ఆచారి దగ్గర ఇచ్చి అల్లిచ్చి మరీ వేసుకోండి, రాగిలోనో వెండిలోనో. శరణమయ్యప్ప. ఒకసారి మాల వేసుకున్న మాలను మళ్ళీ వేసుకోవచ్చా? అది బంగారంలో అల్లారా, వెండిలో అల్లారా, లేదా కాపర్లో అల్లారా? బంగారంలో అల్లింది మళ్ళీ మళ్ళీ తీసేస్తారంటే తీసేయండి. తీసేస్తారా? వెండి తాళ్ళని తీసేస్తారా? అది బొంగోరం వెండి అని అంటాం కదా, పనికిరాని మాలను తీసుకుపోయి గుళ్ళ పడేస్తామా? మేమంతా కొన్ని ఏండ్లు మా బాల్యం నుంచి ఉన్నటువంటి మాలని ఇప్పటికీ వాడుతున్నాం. ఇప్పుడు నేను ఈ రుద్రాక్ష మాల వేసుకున్నాను చూస్తారా, ఎన్నో ఏండ్లది. తెగిపోను దాన్ని పెంచుకుంటూ మళ్ళీ కట్టుకుంటూ వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ అదే వేసుకోవాలి. ఒక మంచి ప్రశ్న, మాల వేస్తే ఆ మాలను తీసి కుప్పలో పడేసేటప్పుడు అది బంగారంతో అల్లి పడేయండి, ఎవరైనా బాగుపడిపోతారు దాన్ని తీసుకొని. శరణమయ్యప్ప. ఈ 18 మెట్లు అంటే ఏంటి, వాటి పేర్లేంటి, వాటి రహస్యాలేంటి, ఎందుకు ఏ గుడికి లేని విధంగా అయ్యప్ప స్వామివారి గుడికి మాత్రమే 18 మెట్లు ఉన్నాయి? స్వామివారు బాణం వేస్తే పడ్డ దేవాలయాలు అచ్చన్గోవిల్, ఆరింగావు, కుళత్తపడి, ఎరిమేలి అన్ని చోట కూడా కిందనే ఉంది. కానీ శబరిమలలో మాత్రము ఆ యొక్క శిల్పి పెద్దగా కట్టేశాడు, చాలా ఎత్తైన పీఠంలో అయిపోయింది. మరి ఎందుకు అక్కడ ఉంది అని అంటే, స్వామివారేమో 12 ఏళ్ల పసిబాలుడు, ఆయన ఎక్కి
ఎక్కలేడు. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి ఆ యొక్క శ్రీచక్రపీఠానికి దారి కల్పిస్తారు. హే లోకరక్షక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని ఆ దేవతలు కోరగా స్వామివారు కూడా ఒక్కొక్క మెట్టు 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 18 మెట్టు అని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి చిరునవ్వుతో శ్రీచక్రపీఠం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ 18 మంది దేవతలు అడుగుతున్నారట, స్వామి లోకరక్షక, మీరు ఎక్కారు కాబట్టి ఇక మీదట ఎవరైనా ఈ శబరిమలకి వచ్చి మొక్కాలి అనుకుంటే మాపైనే కదా కాలు మోపాలి, మరి మీరును ఆ సామాన్య ప్రజలు ఒకటేనా? మరి కాదు కదా, దానికి ఏం చేయాలంటే మీకు సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రమును జపిస్తూ మీ పావనమైనటువంటి ఇరుముడిని ధరించి ఎక్కిన వాళ్ళకు మాత్రమే 18వ అంబడి మీద అర్హత అంటారు. తదాస్తూ అంటారు స్వామి. స్వామి అని అంటారు మళ్ళీ 18 దేవతలు. ఏమిటయ్యా అంటే, మరి కొంతమంది నేను కాలు మండలం, అరమండలం, ఈ మండలం, ఆ మండలం అని అంటుంటారు కదా, మరి అవన్నీ లేదు, కాంప్రమైజే లేదు. ఒక చిన్న పాప ఉంది అనుకుందాం, ఒక దీపం పెడదాం, ఆ దీపం దగ్గర వెలిగే దీపంలో ఆ పాప చేయి పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. పెద్దవాళ్ళు పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. వృద్ధాప్యంలో ఉన్నారు కదా, వాళ్ళు పెడితే కాలుతుందా? అగ్నికి తారతమ్యాలు లేవు. అలాగే 18వ అంబడికి తారతమ్యాలు లేదు. సగం మాల, పావు మాల, ఒక మాల, 2 మాల ఈ వేసుకున్న వాళ్ళందరికీ అగ్ని, ఆ 18వ అంబడి అగ్ని దహించక మానదు. మరి ఏం చేయాలయా అంటే, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. 18వ అంబడి మీద ఎక్కడానికి 41 రోజులే కానీ స్వామిని దర్శించడానికి దీక్ష లేదు. పక్క మెట్ల ద్వారా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళతో పాటు ఒక సివిల్ స్వామి ఇద్దరు వస్తారు, ఆయన కూడా దర్శనానికి వస్తారు కదా. మరి పక్క మెట్లో నుంచి వెళ్తారు కదా, పక్క మెట్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. వేసుకుంటే 41 రోజులు లేదా సివిల్గా వెళ్ళండి. ఈ పావనమైనటువంటి 18వ అంబడి యొక్క పేర్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ రహస్య దేవతలు కాబట్టి వాటికి పేరు బయట చెప్పడం ఉండదు. అక్కడ తంత్రివర్యులు కానీ పూజ చేసే వాళ్ళు కానీ ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని లోపల చెప్పుకుంటూ దాని ముద్ర రూపంలో పూజ చేస్తారు కాబట్టి దానికి పేర్లు బయట చెప్పడం ఉండదు. మీకు ఇష్టం వచ్చిన దేవతల పేరుని మీరు పెట్టుకొని పూజించుకోండి, దోషం లేదు. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నైపోయాలి? ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా, బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా. కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది కదా. ఆ గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి, ఇది ఒక శరీరం, కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది. అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహంలో ఆత్మ నింపుతున్నాం, నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం. దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ కొబ్బరికాయను అందుకే అక్కడ అగ్నిగుండంలో వేసి కాలుస్తాం. కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం, పవిత్ర గుణం, మంచినీళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది. పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అందుకని కొబ్బరికాయలో నేను పడడం జరుగుతుంది. శరణమయ్యప్ప. గురుగారు, మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము. ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి, లేకపోతే నల్లబడి డాంబర్ అయిపోయి మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరి రోజుకి ఏ కలర్లో ఉంటుందో తెలియదు. కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకోండి. పెడితే రోజు పెట్టండి, పెట్టకపోయినా కూడా దోషం లేదు. శరణమయ్యప్ప. ఎరుమేలి అంటే ఏంటి? ఎరుమేలిలోనే ఎందుకు పేటై తొల్లుతారు? ఈ ఎరుమేలి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఎరుమేలి కాదండి, ఇది ఎరుమై కొళ్ళి. ఆ యొక్క మగిషి అనే రాక్షసుని సంహరించిన వనమది. స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాటాల వేషధారియే. శరణమయ్యప్ప అని శరణఘోషలో ఉంది. ఆ యొక్క ఆకులు, అలములు, రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతాను. తిందగతం అనేది ఒక శబ్దంగా ఉంది, కానీ స్వామి తిందగతం కాదు. స్వామి నిండే అగత్తువోం, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసేయి, నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి. ఎరుమై కొళ్ళి అని అంటారు, ఎరుమేలి అంటే. ఆ యొక్క స్వామివారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్
అని ఒక భూతాధిపతి అతను, ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అన్నమాట అది. ఆ స్థలంలో అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామివారితో పాటు వెళ్ళడం ఉంటుంది. అదే వనయాత్ర. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.